చక్ర అవార్డు గ్రహీత కెప్టెన్ విజయ రఘునందన్ రావు వర్ధంతి కార్యక్రమాన్ని కరీంనగర్లో నిర్వహించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన రఘునందన్ రావు సేవలు కొనియాడారు. ఆయన నేటి యువతకు ఆదర్శప్రాయులని ప్రముఖులు కొనియాడారు. కెప్టెన్ విజయ రఘునందన్ రావు దేశం కోసం యుద్ధంలో పోరాడి ప్రాణాలు వదిలిన మహా వ్యక్తి. 1965లో జరిగిన భారత్-పాకిస్తాన్ యుద్ధంలో దేశం కోసం పోరాడుతూ తుది శ్వాస విడిచారు. ఆయన స్వగ్రామం కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల మండలం బోనాల గ్రామం. చిన్నతనం నుంచి దేశభక్తి కలిగిన రఘునందన్ రావు LLB పూర్తి చేసి ఆర్మీలో చేరారు. అందులో అంచెలంచెలుగా ఎదిగి ఆర్మీలోని ఇంటెలిజెన్స్ విభాగంలో కెప్టెన్ స్థాయికి వెళ్లారు. 1965లో జరిగిన భారత్-పాక్ యుద్ధంలో వీరోచితంగా పోరాడిన రఘునందన్ రావు చివరకు దేశం కోసమే ప్రాణాలర్పించారు. దేశానికి ఆయన సేవలు గుర్తించిన ప్రభుత్వం 2000వ సంవత్సరంలో రఘునందన్ రావుకు వీరచక్ర అవార్డు ప్రకటించింది. భారత్-పాక్ యుద్ధంలో రఘునందన్ వీరమరణం పొంది 50 ఏళ్లవుతోంది. కరీంనగర్లో ఆయన వర్ధంతి నిర్వహించారు. ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం జరుపుతున్నారు సంస్థ చైర్మన్ జగన్మోహన్ రావు. ఈ సందర్భంగా ప్రతిభగల విద్యార్థులను విజయ రఘునందన్ రావు పేరుతో సత్కరిస్తారు. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది రఘునందన్ వర్ధంతిని స్ఫూర్తి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించింది. ఇందులో రఘునందన్ కుటుంబ సభ్యులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. కెప్టెన్ విజయ రఘునందన్ ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థ. ఆయనను మనం ఒక స్ఫూర్తిగా తీసుకొని మన తెలంగాణలో, ఎందుకంటే తెలంగాణలో ఏకైక వీరచక్ర అవార్డు అతను. ఇంతవరకు ఎవరికీ వీరచక్ర రాలేదు. ఎంతో సాహసోపేతంగా చనిపోతానని తెలిసి కూడా పాకిస్తాన్ సైనికులను ఆపి వీరోచితంగా సెకండ్ ఇన్ కమాండ్కు అప్పచెప్తూ మరణించారు. అప్పటి భారత ప్రభుత్వం 66లో ఆయన వీరచక్ర అవార్డు ఇచ్చి పోస్తమసలు ఇచ్చి సత్కరించింది. మొత్తానికి కెప్టెన్ విజయ రఘునందన్ సేవలు అజరామరమని, ఆయన నేటి యువతకు ఆదర్శప్రాయుడని వక్తలు కొనియాడారు. How we need to give up our life for a country which is giving us so much. మనం ఇక్కడ నిలబడ్డాం, ఈ స్థలం ఇది భారతదేశం, ఎక్కడున్నా భారతదేశం. దాని గురించి మనం చిన్న చూపుగా చాలామంది ఈ జనరేషన్లో చిన్న చూపు మాట్లాడతారు. వెస్ట్రన్ కంట్రీలోనే ఏదో ఉంది, మన దగ్గర ఏదో లేదు అని అంటారు. ఎందుకు లేదు? మీరేం చేస్తున్నారు? వాట్ ఆర్ యూ గివింగ్ ఫర్ ద కంట్రీ వెన్ పీపుల్ లైక్ దీస్ పీపుల్ ఆర్ గివింగ్ అని చెప్పేసి రోల్ మోడల్ లాగా ఫిగర్ ఇచ్చేసి, హీ ఆల్సో డెంట్ కమ్ ఫ్రమ్ చాలా కష్టపడి పైకి వచ్చారు అండ్ చాలా ఇన్స్పిరేషన్ తోటి ఉన్నారు. ఆ లాస్ట్ మినిట్లో కూడా డెత్ ఉంది అని తెలిసినా కూడా తను అంత కష్టపడి, హీ న్యూ హీ గేవ్ ఇట్ అప్ ఫర్ ద కంట్రీ. ఇట్లాంటప్పుడు హీస్ అ పర్ఫెక్ట్ మోడల్ ఫర్ మై స్కూల్ చిల్డ్రన్ అండి. ఇంతకంటే అడగలేదు. ఐ ఫీల్ లైక్ అమేజింగ్. ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు టెల్ మై స్టూడెంట్స్ త్రూ మై అంకుల్ అగైన్ ఆఫ్టర్ 50 years. It's amazing.